హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే నా వ్లాగ్ అనమాట. సో ముందుగా అయితే నేను ఇక్కడైతే 6:30కి అలా లేచానండి. లేచేసి కిచెన్లోకి అయితే వచ్చానమాట. కిచెన్లోకి వచ్చేసి గిన్నెలు లేకపోతే ఎంత హాయిగా అనిపిస్తుందో కదండి. సింక్లో గిన్నెలు లేకపోతే ఒక చిరునవ్వు అని వస్తుంది. అదే గిన్నెలు అనేది ఉన్నాను, అమ్మ బాబాయ్ గిన్నెలు ఉన్నాయి అక్కడే ఉన్నాయి ఇంకా చేసుకోవాలని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. నాకైతే అలాగే అనిపిస్తుందండి. మీకు ఎలా అయితే అనిపిస్తుంది? ఇక ఇక్కడ వచ్చేసి నా డే అనేది థైరాయిడ్ ట్యాబ్లెట్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వేసుకొని ఇక తర్వాత ఒక 1 లీటర్ వాటర్ అయితే తాగేస్తాను. తాగిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ నైట్ అయితే అలసంద వడకి మార్నింగ్ అదే సండే మార్నింగ్ అలసంద వడ అయితే చేసుకుందామని చెప్పేసి అలసందలు అయితే నానబెట్టాను. ఇక చూసేసరికి వాటర్ అన్నీ కొద్దిగా కిందకే వెళ్ళిపోయి పప్పు అయితే పైకి వచ్చేసింది అనమాట. అమ్మ ఇక అలసందలు నానబడిపోతాయి అని చెప్పేసి అదేంటి సరిగా నానలేదో ఏమో అనేసి ఒకసారి అయితే చెక్ చేసి అలాగే వేరే గిన్నెలకి అయితే వేసుకొని అక్కడ కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. నేను రుబ్బేసరికి కొంచెం టైం అయితే పడుతుంది కదా అని చెప్పేసి వాటర్ని అయితే వేసేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను అనమాట. ఇక వాటర్ పక్కకి అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ నా మిషన్కి అయితే ఆయిల్ వేస్తున్నానండి. మిషన్కి మనం ఫుడ్ ఎలా అయితే 3 పూటలు అయితే తింటామో అలా మిషన్కి అయితే డేలో ఒక రోజుకి ఒకసారి అయినా కూడా ఆయిల్ దీనికి ఫుడ్ లాంటిది అనమాట. సో ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకోకపోతే మనల్ని మిషన్ అనేది సతాయిస్తుంది అనమాట. ఆయిల్ వేసుకోవడం వల్ల మంచిగా పనిచేస్తుంది. అంటే అదే అండి, దారం అనేది ఎక్కువ తెగిపోకుండా మిషన్ అనేది సాఫ్ట్గా మూవ్ అవుతుంది అనమాట. ఆయిల్ వేసుకోవాలి. డైలీ కూడా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అయితే నేను వేసేస్తున్నాను. మార్నింగ్ టైమే వేసేస్తున్నాను. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాల్సింది ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆయిల్ అనేది మిషన్కి అయితే వేసేసి ఇక ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. ఇల్లు అయితే ఊడ్చేసుకొని మొత్తం కూడా చీపురు పెట్టేసుకొని కౌంటర్ టాప్ మీద అంతా కూడా నైటే ముగ్గులు అవి అన్నీ కూడా పెట్టేసుకున్నాను కదా, కొంచెం నీట్గానే అనిపిస్తుంది. అయినా కూడా ఒక్కసారి చీపురుతో అలా అయితే అనేస్తాను అనమాట. అనిన తర్వాత ఇంట్లో కూడా మొత్తం కూడా చీపురు పెట్టేసి మొత్తం ఊడ్చేసుకున్నాను. ఇలా ఊడ్చేసుకున్న తర్వాత నేనైతే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప లేచేసరికి అయితే పాలైతే చల్లగా ఉండాలి కదా అని చెప్పేసి వేడి పాలైతే తాగదనమాట. సో పాలైతే పెట్టేశాను. అలాగే ఇక్కడ నేను ముగ్గు ఎందుకు చూపిస్తున్నానంటే నేను ముగ్గు వేయడం నేర్చుకునింది 8th క్లాస్లో అలా నేర్చుకున్నానండి. ఫస్ట్ నేను ముగ్గు నేర్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా డే బై డే కంపల్సరీ ఈ ముగ్గు అనేది వేసేదాన్ని అనమాట. సో అదైతే గుర్తుకొచ్చేసి ఈ ముగ్గునైతే వేసుకున్నాను. 8th క్లాస్ వరకు కూడా నాకు ముగ్గులు వేయడం అనేది రాదు. 8th క్లాస్లో నేర్చుకున్నాను. అది కూడా మా అమ్మ తిడితే అనేది నేర్చుకున్నాను అనమాట. ఒకసారి సంక్రాంతి పండగకి అలా మా పక్కింటి అమ్మాయి అయితే ముగ్గులు అలాగే మెహందీ డిజైన్స్ అవి కూడా చాలా బాగా పడుతుందండి. సో మా అమ్మ అయితే ఒకసారి పండగ పూట అయితే ఆ ఎమ్మిని చూడు ఎంత బాగా వేస్తుందో, ఎంత ముగ్గులు పెడుతుందో, కోన్ పెడుతుందో అని చెప్పేసి తిట్టేసింది అనమాట. అలా తిట్టినప్పుడు నేను పౌరుషానికి వెళ్ళి మా అమ్మతోటి ఒక ముగ్గునైతే చేసుకొని అదే సంక్రాంతి పండగకి అయితే వేసానమాట. సో ఇక అప్పటి నుండి కూడా ముగ్గు అనేది వేస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు కొంచెం అంటే కొంచెం పర్వాలేదులేండి, ముగ్గులు అయితే చాలా బాగానే వేస్తాను. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ విషయం అయితే షేర్ చేసుకున్నాను అనమాట. నేను 8th క్లాస్లో ఈ ముగ్గులు అనేది వేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి పాలైతే కాగుతూ ఉన్నాయి కదా. సో పాలు కాగుతున్నాయి. అలాగే ఇక కొంచెం అలసంద పొట్టు అయితే ఉంటుంది కదండి. సో పొట్టునైతే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి తీసుకుంటున్నాను. పాలని వచ్చేసి నేను ఇక్కడ సిమ్లో అయితే పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టేసి కాగనిస్తున్నాను అనమాట. ఇక ఇక్కడ అలసందలను అయితే క్లీన్ అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక ఫోన్లో యూట్యూబ్లో చూస్తే చేతి ఇలా అనేస్తే పొట్టు అంతా కూడా చేతిలోకి అయితే వస్తుందన్నమాట. నేను అలా ట్రై చేశాను, బట్ నాకైతే రాలేదండి. నేను యథావిధిగా నా ఓల్డ్ స్టైల్లే మళ్ళీ ఫాలో అయిపోయాను అనమాట. నీళ్ళలో అలా పెట్టేసి ఇక చేతితో అలా కదిపేస్తే ఓన్లీ పొట్టు మాత్రమే పైకి వచ్చిందనమాట. వీడియోలో చూస్తే నాకేమో బ్యాళ్ళు కూడా వస్తున్నాయి, పొట్టు మాత్రం రావట్లేదు. అమ్మ ఇలా కాదులే అని చెప్పేసి నా యథావిధిగా నేనైతే వాటర్ని అయితే వడగట్టేదాంతకైతే వంపేసుకొని వాటర్ తోటి అయితే మళ్ళీ నా స్టైల్లో అయితే చేసేస్తాను అనమాట. ఇలా చేస్తే నాకు ఎక్కువ టైం అయితే పడుతుంది అనుకుని
దేనికైనా కూడా ప్రాక్టీస్ అనేది ఉంటే వచ్చేస్తుంది కదండి. సో దీనికైతే నా ప్రాక్టీస్ లేదు. సో అని చెప్పేసి నేను మళ్ళీ నా పాత పద్ధతికి అయితే వెళ్ళాను అనమాట. సో ఇది వచ్చేసి ఇక నేను ఇక్కడ చూసారు కదా, ఇలా ఒక గిన్నె అయితే తీసుకుంటాను, వాటర్ ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం. అలాగే ఇక ఇలా ముందుకి వెనక్కి కదిపేస్తే పొట్టు మాత్రమే పడుతుంది అనమాట, బ్యాల్ అనేవి పడుకోకుండా. ఇక మళ్ళీ ఆ వాటర్ని ఆ బ్యాలెల్లో వేసుకొని అలా పొట్టు అంతా పోయే వరకు కూడా క్లీన్ అయితే చేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి నాకు ఈ అలసందలకి ఎక్కువగా పొట్టు అయితే లేదు, తెల్లవి కదా, సో పొట్టు అయితే అంతగా లేదనమాట. ఉన్నదాన్ని అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇక క్లీన్ అయితే చేసుకున్న తర్వాత ఒక బొక్కల గిన్నె అని అంటారండి మా సైడ్ అయితే, మీ సైడ్ అయితే ఏమంటారో మరి తెలియదు. చిల్లుల గిన్నె ఏదో సంథింగ్ అంటారు కదా, మా సైడ్ అయితే బొక్కల గిన్నె అయితే ఉంది. దాంట్లోకి అయితే వాటర్ అంతా ఇమిరిపోయే విధంగా వడగట్టేసి పెట్టాను అనమాట, వాటర్ అనేది పోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా వడకైతే సంబంధించినవన్నీ తీసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అదే ఎర్రగడ్డలు, అలాగే కొంచెం అల్లము, కొత్తిమీర, పుదీనా. అలాగే ఇక్కడ నేను వచ్చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఫాలో అవుతున్నానని చెప్పాను కదండి. సో డే బై డే అయితే జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట. జ్యూస్ కోసం అయితే క్యారెట్ అవి కట్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి పాలు అయితే కాగిన తర్వాత పాలైతే ఒక చిన్న గ్లాస్లోకి అయితే పోసేసి నీళ్ళల్లో అయితే పెట్టాను. అలాగే ఇక ఇక్కడైతే టీ పౌడర్ వేసి అలాగే షుగర్ వేసి పక్కకైతే పెట్టానండి. మా వారు లేచిన తర్వాత కాచి ఇవ్వచ్చు అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రైండర్ని కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను. అలాగే ఇక వాటర్ అనేవి అలసందల్లో వాటర్ అనేవి పోయాయి అనమాట. వాటర్ పోయిన తర్వాత ఇక మొత్తం కూడా గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను, కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట. వాటర్ ఉండడం వల్ల అలసందల్లో వాటర్ అనేవి మనం వడగట్టుకోకుండా వేసుకున్నాం అనుకోండి, గారె అనేది మనకి చేతికి రాదనమాట, మొత్తం కూడా పల్చగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను వాటర్ అంతా కూడా వడగట్టేసుకుంటాను అనమాట. వాటర్ అనేది లేనప్పుడు మాత్రమే వేసుకుంటే మనకి పిండి చాలా బాగా వచ్చి గారె వేసుకోవడానికి అనువుగా ఉంటుంది అనమాట. లేకపోతే అది జారిపోతూ ఉంటుంది, వడ షేప్ అనేది రాదనమాట వాటర్ ఉండడం వల్ల. సో ఇక్కడ మొత్తం కూడా ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకొని గ్రైండర్ అయితే పట్టేసుకుంటున్నాను. ఇక అక్కడైతే గ్రైండర్కి అయితే వేసాను కదండి. వేసిన తర్వాత ఏదో విధంగా ఇంకా ఇల్లుని అయితే క్లీన్ అయితే తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ టైం అయితే ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి ఇంటిని అయితే తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. గ్రైండర్ తడిబట్ట పెట్టేసేలాగా నాకు పిండి అనేది మెదిగిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇల్లుని అయితే తడిబట్ట పెట్టేసుకుంటున్నాను. మొత్తం కూడా నాకు హాల్, బెడ్రూమ్, కిచెన్ క్లీన్ చేసుకునేలాగా ఇలాగ పిండి అయితే మెదిగిపోయిందనమాట. చూసారా, వాటర్ వేయలేదు కాబట్టి చాలా బాగా వచ్చిందనమాట. ఇక మెదిగిన ఇలా చేత్తో మనం ఇలా తీసుకున్నప్పుడు గారె షేప్ అనేది వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. సో ఇక అయితే నాకైతే పిండి అయితే బాగా మెదిగిపోయింది కాబట్టి ఇక నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసేసి పక్కకైతే పెట్టేసుకున్నానండి. ఇక 8 అలా అవుతుందన్నమాట. సో వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇక మిగిలిన పని అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇక క్యారెట్ బీట్రూట్ అయితే కట్ చేసి పక్కకైతే పెట్టాను కదండి. సో దాన్ని అయితే నేను జ్యూస్ అయితే పట్టేసుకొని అలాగే ఈ మిక్సీ సౌండ్తో అయితే మా వారిని అలాగే నా చిట్టి తల్లిని అయితే లేపేశాను అనమాట. లేపేసిన తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి గారె అయితే వేద్దామని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇక ఎలాగో మా వారు అలాగే నా చిట్టి తల్లి కూడా లేచేశారు కదా, సో తనకైతే పాలైతే పట్టేశాను. అలాగే ఇంకా స్టవ్ మీద అయితే టీ అయితే పెట్టానండి. టీ అనేది పెట్టేసి ఇక్కడ గారెల్లోకి పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి పల్లీలు అయితే వేపుకుంటున్నాను. ఇక నేను ఈ పనిలో ఉండగా నేను అక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను కదండి. సో బట్టలు అయితే వేసాను కానీ పైప్ అనేది నేను బాత్రూంలోకి వేయడం మర్చిపోయాను అనమాట. సో వాటర్ అంతా కూడా ఇల్లంతా వచ్చేసాయి. వాటిని క్లీన్ చేసుకొని వచ్చేలోగా ఇక్కడ నా పల్లీలు మాడిపోయాయి. అలాగే టీ అనేది కూడా ఇమిరిపోయి ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయిందనమాట. సో పల్లీలు అనేవి బాగా మాడిపోయాయి అనమాట, తినడానికి కూడా ఇది లేకోకుండా మాడిపోయాయి. సో పల్లీలు అయితే మాడిపోయాయి కదా, మా వారు అయితే అన్నారనమాట, పల్లీలు అయితే మాడిపోయాయి కదా, ఎలాగో వడేస్తున్నావు, సో నేనైతే నాన్ వెజ్ అయితే తెస్తాను, అప్పుడు నాన్ వెజ్ తోటి గారైతే తిందామని చెప్పేసి అని అన్నారనమాట. సరేలే అని చెప్పేసి మా వారైతే నాన్ వెజ్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఈలోగా నేనైతే వడైతే వేసేసి పక్కకైతే పెట్టేద్దాము అని చెప్పేసి వడైతే వేస్తున్నానండి. చూసారా, చాలా బాగా వచ్చాయండి. వడ కూడా టేస్ట్ కూడా చాలా బాగా కుదిరాయి అనమాట. నేను జస్ట్ హ్యాండ్ తోటే
ఇలా మొత్తం రౌండ్గా చేసేసి అలా అయితే వేస్తాను. ఇలా వేయడానికి కొంచెం ప్రాక్టీసే కావాలండి. ఇక వడైతే వేస్తున్నాను. హాల్లో వచ్చేసి నా చిట్టితల్లి అయితే ఆడుకుంటూ ఉంది. సో ఏం చేస్తున్నావు? ఇలా చూడు, హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్. ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా వడ అయితే వేసేసాను. ఇక పల్లీలు చూసారు కదా, మాడిపోయాయని చెప్పానే, ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో నాకు అప్పటికి టైం అయితే 9 అలా అయిపోయింది. మొత్తం కూడా వడ అయితే వేసేసాను. అలాగే ఇక 1, 2 ఉంటాయి కదా, ఆ గిన్నెలన్నీ కూడా సింక్లో అయితే వేసేసానండి. వేసేసి టీ పెట్టుకున్నవి, అలాగే జ్యూస్ ఇవి పట్టేశాను కదా, ఇవన్నీ కూడా సింక్లో అయితే వేసేసాను. ఈలోగా నాకు బట్టలు కూడా అయిపోయాయి అనమాట. వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా అయిపోయాయి. ఇక ఆరబెట్టేశాను అనమాట. ఇక ఎలాగో మా వారు అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. అలాగే నా చిట్టి తల్లి అయితే పక్కింట్లోకి అయితే వెళ్ళిందండి. సో పక్కింట్లో కూడా సేమ్ ఏజ్ పాప అయితే ఉంటుంది అనమాట. తను కూడా తినకన్నా ఒక 1 మంత్ పెద్ద అయితే ఉంటుంది. సో వాళ్ళు లేవగానే నా చిట్టి తల్లి అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అందరికీ గుడ్ మార్నింగ్ అని అలా చెప్పేసి వస్తుంది అనమాట. సో వాళ్ళ పాప కూడా మా ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటుంది. సో ఇక ఇక్కడ వచ్చేసి 9:30 అలా అయిపోయింది. ఇక అలాగే ఇంకా జ్యూస్ అయితే పట్టేసుకున్నాను కదండి. సో నేను జ్యూస్ అయితే తాగేద్దామని నేను అనుకున్నాను అనమాట. టిఫిన్ చేసేలాగా అయితే లేట్ అయితే అయిపోయేలా ఉంది అని చెప్పేసి ఇక్కడ జ్యూస్ అయితే తాగేసాను. జ్యూస్ అయితే తాగిన తర్వాత మా వారు అయితే తెచ్చేసారనమాట. సో తెచ్చేసారు. ఇక చికెన్ కర్రీ అయితే చేసేసాను. ఇక మా టిఫిన్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ గారె అనమాట. చిల్లు గారె అని అంటారు కదా, సో గారె అనమాట. సో తినేసాము, 10:30 అలా తినేసామన్నమాట. ఇక పాపకు కూడా తినిపించేసి పాపకైతే ఫ్రెష్ అప్ అయితే చేయించేసానండి. చేయించేసి ఇక మళ్ళీ కూడా ఉన్న గిన్నెలను అయితే తోమేసుకున్నాను అనమాట. తోమేసి ఇక పక్కకైతే పెట్టేసుకున్నాను. అలాగే ఇక మధ్యాహ్నానికి వచ్చేసి ఇక్కడ కలర్ రైస్ చేద్దామని బియ్యం అయితే నానబెట్టేసానండి. కొంచెం బియ్యం అనేది నానితే కూడా మంచిగా వస్తుంది కదా, సో అందుకోసం అయితే పక్కకైతే నానబెట్టేసాను. ఇక అప్పటికి 11 అలా అయిపోయింది కదండి. సో నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక ఈరోజు వచ్చేసి ఒక చిన్న బ్లౌజ్ అయితే కుట్టాలి అని చెప్పాను కదండి. సో బ్లౌజ్ కుడదామని చెప్పేసి టైం అయితే ఉంది కదా అని చెప్పేసి మిషన్ మీద అయితే కూర్చున్నాను అనమాట. కూర్చున్నానో లేదో ఈరోజు అంతా కూడా టైం అస్సలు బాగాలేదండి బాబు. ఈరోజు అయితే ఏంటంటే లేవగానే అలసందల్లోని వాటర్ అయితే లేవు. అలాగే నేను టీ అనేది కూడా మొత్తం కూడా ఏమిరిపోయింది. అలాగే ఇక ఇక్కడ వచ్చేసి పల్లీలు అనేవి కూడా మాడిపోయాయి. అలాగే ఇంకా వాషింగ్ మిషన్లోని వాటర్ కూడా అంత 1కి 2 పనులు అయితే అయ్యాయి కదా. అదేవిధంగా నా మిషన్ కూడా నా మిషన్ ఏం చేయలేదండి. బట్ ఇక్కడైతే బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాను కదా. సో మ్యాచింగ్ థ్రెడ్ అయితే లేదనమాట, అయిపోయాయి. సో మళ్ళీ కూడా నేనైతే షాప్కి అయితే వెళ్ళాను అనమాట. షాప్కి వెళ్ళేసి వచ్చేసరికి 12 అలా అయిపోయింది. ఇక సరేలే అని చెప్పేసి ఇక ఏం స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. వంట కూడా చేయాలి కదా. ఇక వెళ్ళేసి వచ్చేసరికి 12 అలా అయిపోయింది. ఇక పాపకు కూడా లంచ్ అయితే పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ తిరువాతనం అయితే వండేస్తున్నాను అనమాట. వండేసి పాపకి తినిపించేసరికి కూడా నాకు చాలా టైమే అయిందండి. దాదాపు 1:30. పాప కొంచెం నిదానంగానే తింటూ ఉంటుంది అనమాట. చెప్పాను కదా, నోట్లో అలా పెట్టేసుకొని చాలా అంటే చాలా నిదానంగా తింటుంది పాప వచ్చేసి. ఇక అప్పటికి 1:15 అలా అవుతుందనమాట. తినిపిస్తూ ఉన్నాను. ఇక తనకి అయితే తినిపించేసిన తర్వాతే నేను తింటానండి. తను తింటే అదొక తృప్తి అని అనిపిస్తుంది అనమాట. తనకన్నా ముందైతే నేను తినను. తినిపించిన తర్వాతే తింటానన్నమాట. హాయిగా కూర్చొని తర్వాత తినొచ్చు కదా అని చెప్పేసి. చూసారా, అప్పటికి 1:30 అలా అయిపోయింది. ఇక తినిపించేసిన తర్వాత మేమైతే ఒక 2 అవర్స్ వరకు అయితే పడుకుని పోయాను. కొంచెం ఈరోజు ఎందుకో కొంచెం నిద్ర వచ్చేసినట్టు అయిపోయిందనమాట. సో పాపతో పాటు నిద్రపోయాను అనమాట. పడుకొని లేచేసరికి 4 అలా అయిపోయింది. ఫుల్ వర్షం అయితే పడిందండి. ఇక్కడ వచ్చేసి నైట్ అనమాట. నైట్ 8 అలా అయితే తనకైతే డిన్నర్ అయితే పెట్టేశాను అనమాట. అన్నం అయితే మాకైతే రైస్ అది ఉండిపోయింది. ఇక తన కోసం అయితే వైట్ రైస్ అయితే వండేసేసి పెట్టాను అనమాట. ఇక్కడ చూసారా, నా చిట్టి తల్లి అయితే పిల్లలు తల్లిని ఫాలో అవుతారని అంటూ ఉంటారు కదా. సో నాకైతే అక్కడైతే అది అనిపించింది అనమాట. నేను ఎప్పుడు కూడా కిచెన్లో
క్లాత్ పెట్టేసి తుడుస్తూ అలా చేస్తూ ఉంటాను కదా. సో తను నన్ను బాగా అబ్జర్వ్ చేసినట్టు ఉందండి. నేను చేసినట్టు తను కూడా చేయాలని అయితే చూస్తుందనమాట. తనకి అందకపోయినా సరే కుర్చీ అయితే వేసుకొని కిచెన్ కౌంటర్ టాప్ని అయితే క్లీన్ చేస్తుందనమాట. తల్లి ఏం చేస్తున్నావు, నేను చేస్తాను, నువ్వు వచ్చేసేయి పక్కకి అని అంటే పక్కకైతే వచ్చేసి మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గర అయితే ఆడుకుంటూ ఉందండి. సో ఇదండి ఈరోజు నా వ్లాగు. అలాగే ఇక్కడ వచ్చేసి 9 అయిపోయింది. అలాగే తనని తినిపించేసి పడుకోబెట్టేసరికి నాకు 10:30 అలా అయిపోయిందనమాట. సో మార్నింగ్ అయితే బ్లౌజ్ అయితే ఒకటి స్టిచ్చింగ్ అయితే చేయాలి అని చెప్పాను కదండి. సో ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అవ్వలేదనమాట. ఈరోజు అంతా కూడా టైం అంతా వేస్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి నేనైతే బ్లౌజ్ పీస్ని అయితే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే పెట్టేసుకొని ఐరన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మెయిన్ పీస్కి లైనింగ్కి అతికితే ఇంకో టైం అయితే పడుతుంది కదా. గ్లూ అయితే పెట్టేసుకొని ఐరన్ అయితే చేసుకుంటున్నాను. నేను ఈ టిప్ వచ్చేసి యూట్యూబ్లో అయితే చూసాను అనమాట. అప్పుడప్పుడు కొన్ని మనము టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటే మనకి స్టిచ్చింగ్ అనేది తొందరగా అవుతూ ఉంటుంది. అలాగే మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాం. నచ్చింది ఫాలో అవ్వడం తప్పేం లేదు కదండి. సో ఇది అండి నా సండే వ్లాగు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.